ఓకేనా. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వెళ్ళడం, అక్కడ అనేక ప్రకటనలు చేయడం, మీరు కూడా విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు చేస్తూ ఈ స్థానానికి వచ్చారు. సంతోషంగా ఉన్నారన్న కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. నువ్వు అనుకోవచ్చు పదవి రావట్లేదు కదా అని. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మనకు కూడా మంచి అవకాశం వస్తుంది. ఆయనకన్నా ముందే నాకు అవకాశం వస్తుంది. అంటే మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా ఈ మాటలు చెప్పుకుంటా? కోట సీన్ అయితేనే, మీరైతే ఇంకా అనేక మంది పేర్లు వస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఉస్మానియా వేదిక నుండి అనేక పోరాటాలు చేసి వచ్చారు. ఇంకా వీళ్ళకి ఎవరికి పదవులు రాలేవు, కొంత నెగిటివ్ కోణంలో చూస్తూ ఉన్నారు పార్టీ. లేదు ఇప్పుడు ఉస్మానియా వేదికగా 1000 కోట్లు వాళ్ళకు ప్రకటన చేయడం, దాని రూపురేఖలు మారుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం ఎట్లా అనిపించింది అన్న స్పీచ్? రేవంత్ రెడ్డి గారికి దాన్ని బాగా చేయాలని నేనేమనుకుంటున్నా అంటే ఈ ఇయర్కి 300 కోట్లు చేసిన యూనివర్సిటీ మరొక పెద్ద ఇండియాలోనే టాప్ యూనివర్సిటీగా సౌకర్యాలన్నీ కల్పించుకుంటుంది. ఓకే, వెనకన్నా ముందునో పని చేస్తుండని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది. అవును. మరి ఎందుకని నిరుద్యోగులను మెప్పియలేకపోతా ఉంది? ఇప్పుడు ఇయర్ వైజ్ ఖాళీలు మొత్తం కూడా డిసెంబర్ నాటికి, మార్చి నాటికి వస్తాయి. లంకె బిందెలు అనుకున్నా ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఈ సమయంలో మెస్సీ అని చెప్పేసి, ఫుట్బాల్ ప్లేయర్స్ అని చెప్పేసి, ఇవన్నీ దేనికోసం అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది. దేనికోసం? ఇప్పుడు మెస్సీ లాంటి ఫుట్బాల్ దిగ్గజం వస్తే యువకులకు కానీ క్రీడాకారులకు కానీ మంచి ఉత్సాహం ఉంటుంది. ఇక్కడ మరొకటన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపారు, మార్వాడి గోబ్యాక్. అప్పుడు ఏంది ఆ ఇష్యూని ఇప్పుడు క్లియర్ అయిపోయినట్టేనా? మార్వాడి గోబ్యాక్ అనే పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. 50 కోట్ల రూపాయలు మార్వాడి తెలంగాణ నుంచి ఎత్తుకోపోయారు. మరి ఇదంతా సమాజం గమనిస్తలేదా? వానికి ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, వానికి పిచాన ఏముండదు, వాడు బిల్లు కట్టడు, వానికి ఫోన్పే ఉండదు, జిఎస్టీ కట్టడు. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపారం మొత్తం తెలంగాణలో ఒక హైదరాబాద్ని 40,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టిన వాళ్ళు. ఈ మాటలన్నీ మాట్లాడితే హిందూ వ్యతిరేక అని చెప్పేసి, హిందూ వ్యతిరేక వాళ్ళు, హిందూ మతాన్ని సర్వనాశనం చేస్తుంది వాళ్ళు, హిందూ మతాన్ని వ్యాపారం చేస్తుంది వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అంశాలు చర్చలోకి వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఏదైతే ఫుట్బాల్ ఆడటం కావచ్చు, అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. ఇక వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు పిడమర్తి రవి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. ఒక ఉద్యమకారునిగా, ఒక కాంగ్రెస్ వాదిగా ఎట్లా అనిపిస్తూ ఉందన్న తెలంగాణ రాష్ట్రం? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అంటే అంత తెలంగాణ సెక్యులర్గా అన్ని కులాలను కాపాడుకోవడం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలను తీయడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. దానివల్లనే ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 60+ స్థానాలని ఇప్పుడు జరిగిన 2 విడతల్లో కూడా గెలుచుకున్నది. వచ్చే విడతలు కూడా 60-70% పైన గెలుచుకుంటుంది. ఎందుకంటే గుర్తులేవు కదా. ఆదరిస్తున్నారు అంటారా కాంగ్రెస్ పార్టీని ప్రజలు? కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. సో జూబ్లీస్ తర్వాత మళ్ళొక విజయము. రేపు ఎంపీటీ జెడ్పీటీసీలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీగా సీట్లు గెలుచుకుంటుంది. గుర్తు కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ జనాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వెళ్ళడం, అక్కడ అనేక ప్రకటనలు చేయడం, యువత విద్యార్థి నాయకులంతా కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పి చెప్తా ఉన్నాడు. మొదలు దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు చేస్తూ ఈ స్థానానికి వచ్చారు. సంతోషంగా ఉన్నారన్న కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా ఉన్నారు. సెక్యులర్ పార్టీ, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. నువ్వు అనుకోవచ్చు పదవి రావట్లేదు కదా అని. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మన రామగుండం ఎమ్మెల్యే మకర్ సింగ్ రాజ్ ఠాకూర్, యువ నాయకుడు, అప్పట్లో 2004లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన స్పోర్ట్స్ చైర్మన్ చేసిండు. అప్పుడు శాట్స్ ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయినా స్పోర్ట్స్ చైర్మన్ ఉండే. ఆయన తర్వాత కొట్లాడి మొన్న ఎలక్షన్స్లో 23 ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గెలిచిండు. మనకు కూడా మంచి అవకాశం వస్తుంది. ఆయనకన్నా ముందే నాకు అవకాశం వస్తుంది. అంటే మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా ఈ మాటలు చెప్పుకుంటా? పార్టీని ఏం కాపాడేది నిజం చెప్పిన మకర్ సింగ్. అంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుల్లో. కోట సీన్ అయితేనే, మీరైతేనే, ఇంకా అనేక మంది పేర్లు వస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఉస్మానియా వేదిక నుండి అనేక పోరాటాలు చేసి వచ్చారు. ఇంకా వీళ్ళకి ఎవరికి పదవులు రాలేవు, రేపు వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి కొంత నెగిటివ్ కోణంలో చూస్తూ ఉన్నారు పార్టీని. ఇప్పుడు మాకు ఆల్రెడీ 2 అవకాశాలు ఇచ్చారు. చారగొండ వెంకటేశ్వర్కి, బాలలక్ష్మికి. ఒక విడతలో 2వ విడత ఉన్నది. ఆ విడతలో ఎక్కువగా ఓయి విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు వస్తారు. ఖచ్చితంగా అవకాశం ఉంటుంది తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు సీఎం గారు ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. సాధ్యమవుతుంది అంటారా? తప్పకుండా సాధ్యమైంది. పోటీ బలంగా ఉంది. పోటీ చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీ కదా పెద్ద పార్టీ,
కాంగ్రెస్ పార్టీలో పదవులు లేకుండా 10 ఏళ్ల పాటు పార్టీని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన మీ అందరం ఉన్నాం. వీళ్ళందరినీ కలుపుకోవాలి, అందరిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకే అవకాశాలు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు జూనియర్లకి కొత్త వాళ్ళందరూ కూడా అవకాశాలు వస్తాయి. ఉస్మానియా వేదికగా 1000 కోట్లు వాళ్ళకు ప్రకటన చేయడం, దాని రూపురేఖలు మారుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం ఎట్లా అనిపించింది అన్న స్పీచ్ విన్నాక? అంటే అప్పటికి ముందు 10 yearsలో సీఎం కేసీఆర్, పాత సీఎం కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు. ₹1 లేదు. మామూలుగా ఇచ్చే ఇయర్ వైజ్గా ఇచ్చే బడ్జెటే ఇవ్వలేదు ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే అది తెలంగాణ ఉద్యమ కేంద్రం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి దాన్ని కొద్దిగా బాగు చేయాలని ఉంది. ఎందుకంటే తెలంగాణ అక్కడి నుంచే ఏదైనా ఉద్యోగాలైనా ఉద్యమమైనా అక్కడికి వెళ్ళే ప్రారంభమవుతుంది. కాబట్టి బాగా ఇబ్బందులు ఉన్నాయి. హాస్టల్ సమస్యలు కావచ్చు, లైబ్రరీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని బాగు చేయడం కోసం ₹1000 కోట్ల కేటాయించడం అనేది గొప్ప విషయము. ఓకే, నేనేమనుకుంటున్నానంటే ఈ 3 ఏళ్లలో ఇయర్కి 300 కోట్లు రిలీజ్ చేసిన ఉస్మానియా సిటీ మరొక పెద్ద ఇండియాలోనే టాప్ యూనివర్సిటీగా సౌకర్యాలన్నీ కల్పించుకుంటుంది. సీఎం గారు అంత ప్రేమతో ఉన్నారు కాబట్టి ఆ డబ్బులన్నీ 3 సంవత్సరాలు ఇస్తే ఖచ్చితంగా ఆయన సీఎం ఉన్నప్పుడే ఉస్మానియా సిటీ మళ్ళీ పాత రోజులు పునర్వైభవం వస్తుంది. ఓకే, అయినా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇంకా ఎక్కడో నిరాశగా ఉన్నారు కాంగ్రెస్ మీద. అదే ఏంటంటే జాబ్ క్యాలెండర్ వస్తుందని ఆశించారు. ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇస్తామని అనుకున్నారు. సో సీఎం గారు డైరెక్ట్ వచ్చి వేదికల మీద నోటిఫికేషన్ ప్రకటించలేదు కాబట్టి ఓయిలోకి సంబంధించిన ఇప్పుడు ఓయిలో దాదాపుగా 1200 ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు 300-200 ఉన్నాయి. సో ఆ 1000 ఉద్యోగాలు భర్తీ చేసుకోమన్నాడు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెషనల్ గురించి. అదేవిధంగా బయట వచ్చే నోటిఫికేషన్లు ఉన్నాయి. అవన్నీ కూడా లెక్కకు వచ్చినాక ఖచ్చితంగా ఒక పెద్ద భారీ డిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా సీఎం గారు ఇస్తారు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఓకే, నేను ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఆ పని ఆయన చేస్తాడు. ఆ పని ప్రాసెస్లో కూడా ఉంది. ఓకే, వెనకన ముందునో పని చేస్తుండని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎందుకని నిరుద్యోగులను మెప్పియలేకపోతా ఉంది? లేదు, ఇప్పుడు అది మొన్ననే ఉద్యోగాల భర్తీకి సంబంధించి 30-40 వేలు కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇయర్ వైజ్ ఖాళీలు మొత్తం కూడా డిసెంబర్ నాటికి, మార్చి నాటికి వస్తాయి. ఓకే, అవన్నీ క్రోడీకరించి అన్ని దగ్గర తీసుకొచ్చి ఒకటేసారి వదలాలని టీచర్లు, పోలీసులు, డాక్టర్లు గ్రూప్ 1, గ్రూప్ 2 వదిలితే సరిపోద్ది. అంటే మొత్తం మీద విద్యార్థి వేదిక నుండి, ఉస్మానియా వేదిక నుండి వచ్చినటువంటి మీలాంటి వాళ్ళకు పదవులు ఆశించవచ్చా? రేపు చూడొచ్చా మేము పదవులు? తప్పకుండా. మేము ఖచ్చితంగా రాజకీయాలలోకి ఆ పదవులు చేపట్టాలని, ప్రజలకు నాయకత్వం వహించాలని, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని మేము తెలంగాణ కోసం కొట్లాడినాం. ఖచ్చితంగా మాకు కూడా అవకాశం కోసం విత్ ఇన్ ద పార్టీలో కూడా ఇంటర్నల్గా స్ట్రగుల్స్ ఉంటాయి. వాటిని కూడా ఫేస్ చేస్తాం. మా వంతుగా ప్రయత్నం చేసి వాటిలో వచ్చేటట్టుగా చేసుకుంటాం. ఓకేనా? తెలంగాణ రాష్ట్రం నా చేతికి వచ్చినప్పటికీ లంకె బిందెలు అనుకున్నా ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి. అవును, అంటే డబ్బును పొదుపు చేసుకుంటా ఏదో నడిపిస్తున్నా అని చెప్పి చెప్పిన. అవును. మరి ఈ సమయంలో మెస్సీ అని చెప్పేసి, ఫుట్బాల్ ప్లేయర్స్ అని చెప్పేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ దేనికోసం అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది. దేనికోసం ఇదంతా? ఇప్పుడు మెస్సీ లాంటి ఫుట్బాల్ దిగ్గజం వస్తే యువకులకు కానీ క్రీడాకారులకు కానీ మంచి ఉత్సాహం ఉంటుంది. ఓకే, సో మెస్సీని మనము సరే డబ్బులు ఖర్చు అయి ఉండొచ్చు కానీ తెలంగాణ రైజింగ్ అని చెప్పి తెలంగాణని ప్రపంచ పటాల్లో, ఆర్థిక వ్యవస్థలో, తర్వాత క్రీడారంగంలో చూపించాలనుకున్నప్పుడు మెస్సీ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రపంచానికి, హైదరాబాద్లో మెస్సీ పర్యటన అంటే ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ చూస్తుంది తెలంగాణ వైపున. ఓకే, అట్లా ప్రచారం చేయాలని, మన నినాదాన్ని ప్రచారం చేయాలని. సో గ్లోబల్ సమ్మిట్కి ముగింపుగా మెస్సీని తీసుకొచ్చి మన రైజింగ్ స్లోగన్కి యాడ్ చేసిండ్రు. ఓకే, దానివల్ల ఉపయోగం ఉందంటారా? అంటే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇండియాలో హైదరాబాద్ కేంద్రంగా క్రీడారంగంలో 4-5 క్రీడలు ఉన్నాయి. ఆ క్రీడలలో మనం చాలా టాప్ ఉన్నాం. ఓకే, ఉదాహరణకు బాక్సింగ్, అంసముద్దీన్ అని, నిఖత్ జరీన్ అని ఒలింపిక్ స్థాయి క్రీడాకారులు. ఓకే, షటిల్ పివి సింధు, నైనా వీళ్ళందరూ కూడా షటిల్ వాళ్ళు. టెన్నిస్ సానియా మిర్జా. మన ఒలింపిక్లలో పథకాలు తెచ్చినటువంటి ప్రాంతం. ఓకే, సో ఆ క్రీడలకు ప్రాచుర్యం లభించాలన్నా, క్రీడలనే ప్రోత్సహించాలన్నా తప్పకుండా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనకు ఈ క్రీడాకారులకు చూపిస్తే తప్ప ఇన్స్పిరేషన్ రాదు భవిష్యత్ తరాలకి. రెండోది ఏంటంటే సీఎం గారు కూడా చాలా ఫిట్ ఉన్నాడు ఆయన. అంటే ఆయన బేసికల్గా ఫుట్బాల్ ప్లేయరు. సో ఆయన ఫుట్బాల్ ఆడుతాడు రెగ్యులర్గా. ఈ ఎంపీ కాముందు ఎమ్మెల్యే కాముందు కూడా ఆయన బ్యాచ్ నేర్చుకొని డైలీ ఫుట్బాల్ ఆడి ఫిట్నెస్ని కాపాడుకుంటున్నాడు. నేను రాజకీయ నాయకులకు ఏం చెప్తున్నంటే రాజకీయ నాయకులు కూడా ఫిట్గా ఉండాలి. ఇప్పుడు అమిత్ షా ఉన్నాడండి, 100 కిలోల పైన ఉంటాడు. ఆయనకి ఏమి అంత ఈ రాజస్థాన్, గుజరాత్ స్వీట్లు తినే బ్యాచ్. సో వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు దేశం మీద
ఆటలు ఆడాలనే సోయి ఉండదు, తర్వాత ఫిట్గా ఉండాలని సోయే ఉండదు వాళ్ళకి. రేవంత్ రెడ్డిని చూస్తే జనాలు ఏమనుకుంటారంటే ఉంటే సీఎం ఇట్లా యాక్టివ్గా ఉండాలి, చకచక నడుస్తుండు, ఫుట్బాల్ ఆడుతుండు, ఉరుకుతుండు, ఇట్లా ఉండాలని నాయకుడు అంటే. ఉదాహరణకి ఏంటంటే ఎవరైతే క్రీడాకారులుగా ఉంటారో రాజకీయాల వాళ్ళు పోరాడుతూ ఉంటారు అన్నమాట చివరికంటూ. ఓకే, ఒక సబ్జెక్ట్ను వదలకుండా ఉంటారు. అది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ మీకు తెలుసు. ఓకే, చివరి బంతి వరకు, చివరి పాయింట్ వరకు కొట్లాడడం. అట్లనే రాజకీయ నాయకుడు కూడా చివరి నిమిషం వరకు ఫలితాల కోసం, చివరి నిమిషం వరకు ప్రజల కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన జనాలని ఫిట్ ఇండియాగా తయారు చేయాలని, ఫిట్గా ఉండాలి పొలిటికల్ లీడర్ అనే ఉద్దేశం అయింది. ఓకే, సో మెస్సీని తీసుకొచ్చి మనము సరే డబ్బులు లేకుండా లేని పరిస్థితి కాదు, అక్కడికక్కడికి ఉండుంటాయి ఖర్చులకు. ఆ పరిస్థితి మొత్తం నాకిపోయింది కేసీఆర్. ఓకే, సో ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి డబ్బులు లేవని చెప్తున్నది. అంటే దీనివల్ల యువతకు ఉపయోగం ఉందంటారు ఫైనల్గా. ఇప్పుడు చూడండి, అక్కడికి వచ్చిన పిల్లగాళ్ళందరూ కూడా మెస్సీని చూడడానికి కారణం ఏంటంటే మెస్సీ ఆడే మ్యాచ్లు అటువంటి. అవును, అంత పెద్ద గొప్ప ప్లేయర్ అయిన ఫుట్బాల్లో. సరే, ఎక్కడో అంతా కూడా కుటుంబంతో నిండిపోయి ఉంది, రేవంత్ రెడ్డి కుటుంబం, రోహిన్ రెడ్డి కుటుంబం అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా. అంటే ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మనవాడు రావద్దని ఎక్కలేదు, అందరూ వచ్చారు ఆడికి. అవును, సో చిన్న పిల్లగాడు కదా, ఆయన కూడా ఇన్స్పిరేషన్ రావచ్చు, మెస్సీలాగా ఆడాలని లేదా ఫుట్బాల్ ఆడాలని రావచ్చు, తప్పేం లేదు. గతంలో భద్రాచలానికి రాముల వారికి తలంబరాలు పట్టుకుపోయాడు కేసీఆర్ మనమడు. అవును, సో ఇది చిన్న పిల్లగాడు కదా, చాలా చిన్న 4-5 ఏళ్ళ పిల్లగాడు ఆయన. సో అట్లా మామూలుగా సీఎం గారికి ఏముంటుంది, ఇంకా ఆయనకు ఉన్నదే ఓ పిల్లగాడు, ఆయన పట్టుకొని తిరుగుతాడు, తప్పేం లేదు అందులో. అతను రావద్దని కూడా తప్పు పట్టే వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు, మరి దాన్ని అర్థం కాలే. తప్పు పట్టే వాళ్ళకు ఏం చెప్పదలుచుకోరు. గతంలో ఉన్న వాటిని చూసుకోవాలి. సీఎం మనవడు కొడుకు వచ్చి మ్యాచ్ చూస్తే మ్యాచ్ ఆడితే తప్పే ఉంది ఇందులో. ఓకే, అది ఫుట్బాల్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్. ఓకే, రావద్దని అక్కడ అందరు ఉన్నారు, రోహిన్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు, ఎవరిని రావద్దని. మేజర్గా రావద్దని పోవడానికి కారణం ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం, అంతకుమించి వేరే ఏం కాదు, ఎవరైనా రావచ్చు అందరు. ఓకే, ఇక్కడ మరొకటన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపిర్రు, మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అని ఒక ఇష్యూని తీసుకొని. అప్పుడు ఏంది ఆ ఇష్యూని ఇప్పుడు క్లియర్ అయిపోయినట్టేనా, ఇంకా పోరాటం కొనసాగుతుందా? మార్వాడి గో బ్యాక్ అనే పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. దేనికోసం? మార్వాడిని తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాపులు పెట్టనీయకుండా, బంగారం షాపులు అసలే పెట్టనీయకుండా మా ఉద్యమం ఉంటుంది. రేపు చండూరులో 2 షాపులు పెడుతున్నాం మార్వాడీస్, ఆడికి వెళ్తాం మేము, అక్కడ స్థానిక వ్యాపారులను కలుసుకుంటాం, వాళ్ళ ఏం నష్టమో అడుగుతాం, పోలీసులకు కంప్లైంట్ చేస్తాం, ఆ కిరాయికి ఇచ్చిన వాళ్ళతో మాట్లాడతాం, ఆ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడతాం. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం జరిగేటప్పుడే దాదాపుగా 50 కోట్ల రూపాయలు మార్వాడీలు తెలంగాణ నుంచి ఎత్తుకోపోయినారు. ఓకే, ఒక 50 కోట్ల రూపాయలు. వాళ్ళు బంగారం షాప్ పెడితే మన బంగారం పోయినట్టే లెక్క. అది ఎత్తుకపోవడము, లేదా బంగారానికి నకిలీ బంగారం ఇవ్వడము, వడ్డీకి వడ్డీ చేయకపోవడం లాంటివి చేస్తారు. వాళ్ళు బాగా చీటర్స్ వాళ్ళు. మరి ఇదంతా సమాజం గమనిస్తలేదా? సమాజం ఖచ్చితంగా గమనిస్తుంది, కానీ అవసరాల కోసం వాళ్ళ దగ్గర పోతే వాడు మోసం చేస్తుండు. ఇక్కడ ఏంటంటే ఈ మార్వాడీలు అనేటోళ్ళు బ్రిటిష్ వాళ్ళలాగా వచ్చి మన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి రేపు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొడతారు. ఓకే, ఎట్లా అంటే మీకు తెలుసు కదా, హైదరాబాదులో ఇది ఫార్మాస్యూటికల్ హబ్ హైదరాబాద్. ఇండియాలోనే టాప్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. సో ఉన్నటువంటి కంప్యూటర్ హబ్, సాఫ్ట్వేర్ హబ్లో మందొకటి, పూణే, హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు మందొకటి. మార్వాడీలకి ఇది మనీ హబ్, డబ్బు ఉంది ఇక్కడ, కొల్లగొట్టడానికి వచ్చారు వాళ్ళు. ఒక్క వ్యక్తి వచ్చి దేవరాంజల్లో 8 ఫోన్ షాపులు పెట్టిండు. ఒక షాప్ ఉండదు వాళ్ళకి, 10 షాపులు పెడతారు. బామ్మర్ది కోటి, తమ్ముని కోటి, అన్న కోటి, బాబాయ్ కోటి షాపులు పెట్టి వాటి మీద నడుపుతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కదా, అందులో తప్పేంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కొంతమంది అంటూ ఉన్నారు కదా. నువ్వు స్థానికేతరుడివి, నువ్వు రాజస్థాన్, గుజరాత్లో మీ రాష్ట్రంలో మీరు వ్యాపారం చేసుకోవాలి. మా రాష్ట్రంలోకి వచ్చడం వల్ల మా బంగారం పనులు, మా వడ్ల పనులు, మా శిల్ప పనులు, మా చెప్పులు కుట్టేటోళ్ళు, మా కిరాణా వ్యాపారం చేసే కోమట్లు, బట్టలు అమ్మే పద్మశాలలు మొత్తం కూడా నాశనం అయిపోతుంది. తెలంగాణ సమాజంలో 12 వృత్తి కులాలు ఉంటాయి మొత్తం. మన గ్రామంలో ఒక సమాజం నడవాలంటే 12-15 కనుక వృత్తి కులాలు ఉంటాయి. చెప్పుల పని చేసేవాళ్ళు, మంగళ పని చేసేవాళ్ళు, చాకలి పని చేసేవాళ్ళు, బట్టలు వేసేటోళ్ళు కదా, కిరాణా చేసి వీళ్ళందరూ నాశనం అయిపోతుండ్రు. వాడి వాళ్ళ హైదరాబాద్లో లేడు కదా, గ్రామంకి వచ్చిండు కదా, మేజర్ గ్రామ పంచాయతీలకు కూడా వచ్చిండు. వాడంతా చిల్లర సామాన్ అమ్మే బెంచి, ప్లాస్టిక్ వస్తువుల్ని మొత్తం కూడా తయారు చేసి మన గ్రామాలలో తయారు చేసుకునే వస్తువులకు కౌంటర్గా ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసి మొత్తం ప్లాస్టిక్ మయం చేసిండు. ఓకే, ఇదంతా గమనించిన మీరు మరి ప్రభుత్వంతో ఎందుకు దీనిపైన మాట్లాడే? ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తాం. రానున్న రోజులలో
తెలంగాణలో వ్యాపారం 80% ఇక్కడ స్థానికులు చేసుకోవాలి, 20% ఇదే చేసుకోవాలి. అది కూడా వాళ్ళు ఎంత చీటింగ్ చేస్తారంటే వానికి ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, వానికి బిచానా ఏమి ఉండదు, వాడు బిల్లు కట్టడు, వానికి ఫోన్పే ఉండదు, జిఎస్టీ కట్టడు. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపారం మొత్తం తెలంగాణలో ఒక హైదరాబాద్లోనే 40,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగ్గొట్టిన వాళ్ళు. ఓకే, బయటికి వెళ్ళి ఎవరు రావాలన్నా ఏదో ఒక మద్దతు లేదంటే ఏదో ఒక బలం చూసుకొని ఏ ప్రాంతానికైనా వెళ్తారు. అవును. మరి వాళ్ళ బలం ఏదనుకుంటారు మీరు? నరేంద్ర మోడీని, అమిత్ షా బలం వాళ్ళకి. ఇండియా మొత్తంలో వాళ్ళ సామ్రాజ్యాన్ని, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని తిరుగుతురు వాళ్ళు. దాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. నువ్వు నీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిజాయితీగా చేయాలి కదా. నువ్వు చీటింగ్ చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం? బంగారం 4 కోట్ల 3 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోతారు. ఒక ఫిల్మ్ నగర్లోనే 18 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోయాడు మాలిక్ చౌదరి అనే మార్వాడి. ఓకే, ఇక్కడ మార్వాడికి మేవాడికి సంబంధం ఉంది. మేవాడలో నిజమైనటువంటి నీతి గల వాళ్ళు. ఈ మార్వాడీలంతా చీటర్స్ కదా. నీకు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి ఉద్యమాన్ని వ్యతిరేకించని సామాజిక ఉద్యమకారుడు లేడు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తికి మార్వాడితో చేదనుభవం ఉన్నది. ఏదో ఒక దాన్ని ఇరికిత్తరం అన్ని. కొట్టుకాడ సామాన్ అమ్మితే అది పనికిరాని సామాన్ అమ్ముతాడు, దాన్ని వాపా తీసుకోమని తీసుకోడు, మాట్లాడు, హిందీలో మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడు. ఇప్పుడు మేము ఒకటే మీకు చెప్పేది, మార్వాడీలు అంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చి మనతో బతుకుతున్న గురించి మనకేం సమస్య లేదు. వాడు ఇక్కడ పుట్టిండి, ఇక్కడ తెలుగు మాట్లాడితే ఇక్కడే ఉంటాడు. కొత్తగా వచ్చే వాళ్ళతో సమస్య. వచ్చిన కాడికి 10 ఎందుకు వచ్చిందంటే 80లో ఇక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడికి, వాళ్ళ ముందు ఇక్కడ మార్వాడీలు లేరు. ఇక్కడ అంటే ఆ కొత్త వాళ్ళని కూడా పాత వాళ్ళే తీసుకొస్తారు కదా. మరి లేదు, పాత వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని రానివ్వరు. పాత వాళ్ళు ఇక ఉన్న కాడికి చాలు. మీరు వదిలబోయని చెప్తుండ్రు. పాత మార్వాడీలకు మీరు మద్దతు కాదు. పాత మార్వాడీలు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు, వాళ్ళకు సపోర్ట్. మేము సపోర్ట్ కాదు, వాళ్ళని ఏమనట్లేము మేము. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే కేవలం చీటింగ్ చేయడానికి వస్తుండు. బంగారం షాపులు, ప్రాన్ బ్రోకర్ షాపులు పెట్టి బంగారాన్ని కుదబెట్టుకొని డబ్బులు ఇచ్చి 60,000కు 1,30,000 రూపాయల బంగారం, తులం బంగారం వేసుకొని పోతుండు. నువ్వు రోజు పేపర్లో చూసుకో, నీకు 100 ఎవిడెన్స్లు ఇస్తా. 2 ఇక్కడ మొన్న కుల్కచెర్ల, మిడ్జిల్లా, జడ్చెర్ల, తర్వాత భువనగిరిల, ఇక్కడ కడతాల, నీకు ఎన్ని ఊర్లు కావాలంటే అన్ని ఊర్లలో ఇదే పని, దొంగ పని తప్ప నిజాయితీగా బతికే మనిషి లేడాలి. మొత్తం చీటర్స్ వాళ్ళు. మీరు అనుకుంటున్నారు కదా మార్వాడీలు కిరాణందుకు, అది కాదు వాళ్ళు చేసే పని. హైదరాబాదులో ఉన్న తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి పశువులన్నీ మనం మామూలుగా ఏదో పెట్టుకుంటాం, ఏమంటారు దాన్ని? పాల కేంద్రాలు కాదు, పశువులు సాదేటి గోశాలలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు గోశాలలు పెట్టి ఆ డైరెక్ట్ గోశాల నుంచి డైరెక్ట్ మన మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బానూరులో ఉన్న ఈ గోశాలకు మన కటింగ్ మిషన్ కాడ పంపుతారు వీళ్ళు. అంత దుర్మార్గం. అంటే వాళ్ళు గోవును మాతగా ప్రేమిస్తారు కదా. తప్పది, ఉత్తదే చీటింగ్. అది గోవుల పేరు మీద గోవులకు డబ్బులు దానం చేయండి అని డబ్బా పెడతాడు. ఆ డబ్బా మన ఇంటికి పోద్ది కానీ గోవుకు పోదు. ఎందుకంటే మార్వాడి గోశాలలో మొత్తం కూడా ఆవులు చచ్చిపోతున్నాయి, మరి వాడికి పెట్టాలి కదా. అసలు గోవును పట్టుకుంటానికి నీకేం హక్కున్నది? గోవు నువ్వు కాదు కదా, నువ్వు మనిషిని చాదు, గోవు చాదుకుంటాయి. నువ్వు గోవు పుట్టినవా? గోవు మనం పుట్టినవా? గోవుని నువ్వెందుకు చాస్తావు? అసలు అది దాన్ని బతకని, దాని పాలన దాగని నువ్వెందుకు పొందుకుంటున్నావు? నీకేం హక్కున్నది చెప్పు. ఓకే, మనిషి పాలని ఆవుకు పెడతావు? పెట్టావు కదా. ఈ మాటలన్నీ మాట్లాడితే హిందూ వ్యతిరేక అని చెప్పేసి, హిందూ వ్యతిరేక వాళ్ళు. హిందూ మతాన్ని సర్వనాశనం చేస్తుంది వాళ్ళు, హిందూ మతాన్ని వ్యాపారం చేస్తుంది వాళ్ళు. గోవును అమ్ముకుంటారు ఎక్కడికి? కటింగ్ మిషన్ కాడికి. గోవులను కటింగ్ చేసే మిషన్ కాడికి ఎవరు అమ్ముతున్నారు? భారతదేశంలో బీజేపీ అధికారం ఉన్నప్పుడు ఇండియా వరల్డ్లో నెంబర్ 2 ఎట్లది మాంసం ఎగుమతిలో? ఆ పలగా మరి ఆమె కదా స్మృతి ఇరానీ, ఇంద్రను, ఈ మొత్తం బీజేపీ సపోర్టర్లు వాళ్ళే చేస్తారు మొత్తం. ఇదంతా ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు బజరంగ వాళ్ళు చేసే పని ఏం చెప్పనా? సాయంత్రం పూట ఆవులు పోతుందని పట్టుకొని డైరెక్ట్ ఈ గోశాలకు వస్తాయి. ఈ గోశాల నుంచి డైరెక్ట్ ఆ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పశుమాంసం ఎగుమతి చేసే పశు వధశాల కాడికి పోతాయి. ఇది తీయండి. గత 10 ఏళ్ల నుంచి ఎన్ని ఆవులు నీ బజరంగ దళ వాళ్ళు పట్టుకున్నారు? ఆ ఆవుల లెక్క చెప్పమనండి దమ్ముంటే. కనిపిస్తలేవు ఆవులు, అయితే కనిపించవు. వాళ్ళంతా అమ్ముకుంటారు. అదంతా నెట్వర్క్ అనమాట, మాఫియా. అది ఇదంతా మీరు మాట్లాడితే మీరు గోమాతకు వ్యతిరేకులు అని చెప్పేసి, గోమాతకు ఎవరైనా వ్యతిరేకం ఉంటాడా? అదే ప్రచారం చేస్తూ ఉంటారు కదా. చేసుకొని ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ బండారం అంతా బయట పెడతాం. ఇప్పుడు హైదరాబాద్లో మన హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఎవరు ఉండాలి పూజారులుగా చెప్పండి? తెలుగు బ్రాహ్మణి ఉండాలా లేదా? మరి హిందూ బ్రాహ్మణి ఎట్లా వచ్చిండు? ఈ హైదరాబాద్ నగరంలో ఏ గుళ్ళైనా తెలుగు బ్రాహ్మణుడు ఉంటే చెప్పు నాకు. వాళ్ళ పొట్ట కూడా కొట్టిండ్రు వీళ్ళు.
బ్రాహ్మణులు కూడా మొత్తం ఒక్కరు లేరీడా, వాళ్ళ బారిన పడనోళ్ళు ఎవడు లేడు. వాళ్ళే సమాజం గమనిస్తలేదా? సమాజం గమనించేది తిరుగుబాటుకు ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రోళ్ళ కన్నా డేంజర్ వీళ్ళు. వాడేమో రాజకీయ ఆధిపత్యం, వీడేమో మనీ ఆధిపత్యం. పైసల కోసమే వచ్చింది వాడు తెలంగాణకి. వాడికి పైసలే కావాలి, క్యారెక్టర్ లేని వాళ్ళు. ఆంధ్రుల కంటే ప్రమాదం మార్వాడీలు అంటారు. పెద్ద ప్రమాదం పొంచింది తెలంగాణ రాష్ట్రానికి. 20 ఏళ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడే ఈ తెలంగాణ వైశ్య కుటుంబాలు పోయి, వైశ్య ప్రముఖులు పోయి, సార్ మా ఆంధ్రుల మీద కాదు సార్, ఈ మార్వాడి కూడా పెట్టమంటే 2 మీద కొట్లాలో ఒకటే అని చెప్పేసి ఆంధ్ర లైన్ తీసుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మార్వాడి లైన్ తీసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ దీనిపైన మీ పోరాటం కొనసాగుతుంది. రేపు పొద్దున చండూరు పోతున్నాం కదా, మన దేవరాంజలు పోయించిన మిడ్జిల్లో పోయేది ఉంది రెగ్యులర్గా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,000 గ్రామాలలో చిన్న గ్రామాలు పెట్టి మార్వాడలు వచ్చినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ వరకు ఎక్కడ షాప్ పెట్టినా నాకు చెప్తే నేను పోయి అడుగుంటా. అంటే దీనివల్ల మీ పదవికి ఏమి ఇబ్బంది రాదు? నాకు పదవి లేకపోయినా బాధ లేదు. నాకు తెలంగాణ ప్రజలే, ప్రతి తెలంగాణ ప్రజల సౌఖ్యమే ముఖ్యం. నేను ఇవాళ పదవి కోసం, ఇవాళ కోసం చేయడం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను నేను. ఇంకా 20 ఏళ్ళ తర్వాత వాళ్ళ చేతిలో మనం బతుకుతాం. వాళ్ళు పెట్టినే తినాల్సి వస్తుంది మనం, వాళ్ళు అమ్మిందే కొనాల్సి వస్తుంది మనం. ఓకే, అది వాళ్ళు చిన్న క్రమక్రమంగా హైదరాబాద్ దాటిపోయిన వాళ్ళు. అవును అవును, ప్రతి గ్రామంలో ఏరిరు మొత్తం ఉన్నారు. ఎవడన్నా మనిషి అనోడు పానీపూరి తింటాడా? తినరు. పానీపూరి తినేటప్పుడు వాళ్ళు చేసే విధానాలు తెలుసా నీకు? తెలియదు. అందులో మూత్రాడు, మూత్రం పోతాడు, వీర్యం పోతాడు. ఏంటంటే ఈ తెలంగాణలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని లెక్క చేయట్లేదు అంటాడు. ఓకే, వాడు ఎక్కడ పెడతాడు? కాలువ పక్కన పెడతాడు, మురికి కాలువ పక్కన. వాళ్ళు ఏ నీళ్ళు పోతుండే తెలియదు. అసలు నాకు అర్థం కాదు, పచ్చి పులుసు ఎప్పుడైనా పచ్చగా ఉంటుందా? ఉండదు. మనం తినడం పచ్చి పులుసు, అసలు ఆ పచ్చి పులుసులో ఏం పోతాడు వాడు? తెలియదు. టీబీ వస్తుంది హైదరాబాద్ పిల్లలకు మొత్తం. ఈ పానీపూరి తినడం వల్ల టీబీ వస్తుంది. ఓకే, ఎందుకు అక్కడికి వెళ్ళి బొంబాయి మిఠాయి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లో అమ్మాల్సిన కర్మ ఏం పట్టింది? ఇంత ఉంటుందా బొంబాయి మిఠాయి? బొంబాయి మిఠాయిలో పోసేది ఏంది? అది ఆ రంగు, తర్వాత ఏం పిండి అది? గోధుమ మీఠా పిండి, బాటా పిండి అంటారు. ఓకే, మైదా పిండి అవి పెట్టి చేస్తారు. మైదా పిండి కడుపులోకి పోతే ఎన్ని రోజులకు అరుగుద్దో తెలియదు. ఓకేనా, ఈ అంశం ఇట్లుంటే ఇక తెలంగాణలో నిన్న మొన్న ఒక విగ్రహం పైన అనేక చర్చలు జరిగినాయి. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తూ ఉన్నారా? నేను స్వాగతించాను, నాకు ఇష్టం లేదు. ఆ విషయం మీద కూడా మనం కామెంట్ చేసి అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం అంటే పెద్ద గాయకుడు, కాకపోతే మన తెలంగాణ పాడబాలేదని ఫీల్ అవుతారు మన వాళ్ళందరూ. అదేదో అమరావతిలో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్ద లెజెండు, 4 రాష్ట్రాలలో పాటలు విన్నారు, తమిళం, కన్నడం, తెలుగు, హిందీ అన్నీ ఆయన కొట్టిన పిండి, బాగా పాడతాడు. కానీ మనం అనుకున్నంత గొప్ప వ్యక్తి కాదు మా బాలసుబ్రహ్మణ్యం. ఈ ఫేజ్లో పాట పాడాలో నెంబర్ 1 ఆయన. కానీ ఆయన మనం అంత తెలంగాణ సమాజంలో ఉన్నాడే తప్ప మనకేమీ ఆయనతో మన పాటలు పాడలేదు, మనతో జీవించలేదు. ఆయన సినిమా పాటలు పాడిన దానివల్ల మన సమాజానికి వచ్చిన లాభం ఏమీ లేదు. నేనేమంటున్నానంటే ఆయన పుట్టిన ప్రాంతంలో పెడితే ఇంకా ఎక్కువ గౌరవం ఉండదు. ఉద్దన్న కాడ ఎందుకు? అవసరం లేదు. మరి ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఆల్రెడీ ప్రభుత్వం పెట్టలే, ఏం పెట్టలే. శుభలేఖ సుధాకర్ ఎమ్మడిపడి గవర్నమెంట్ అందరు కార్డులు ఇచ్చి ఆయనే పెట్టించుకున్నాడు. ఎవరు పోలే, సీఎం రాలే కదా ఆడికి. ఓకే, సీఎం కూడా ఇష్టం లేనట్టుంది. తీసేస్తారా? మరి తీసేస్తామంటే అవసరం లేదు, దాన్ని పట్టించుకోము మేము. ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణలో గద్దర్ ఉన్నాడు, మనకు పెద్ద పెద్ద ప్రజా వాగ్గేయకారులు ఉన్నారు, వాళ్ళతో తిరిగిన వాళ్ళం, వాళ్ళతో పాటలు విన్న వాళ్ళం. బాలసుబ్రహ్మణ్యం పాటలతో ఈ సమాజానికి ఏం లాభం లేదు, సమాజం ఏం చేంజ్ కదా ఆయనతోటి. సినిమా పాటలు పాడేటతోటి తెలంగాణ సమాజం యువత ఎప్పుడు కూడా ఇన్స్పైర్ కాదు. మనం ఇన్స్పైర్ అయ్యే వాగ్గేయకారులు మనకు ఉన్నారు, వాళ్ళతో మనం ఇన్స్పైర్ అవుతాం. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఊపందుకుంటా ఉంది బీఆర్ఎస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళపైన కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తూ ఉన్నారు, సర్పంచ్ పదవులు పోతున్నాయని చెప్పేసి భయానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకరు ఈ యశోదలు కూడా అడ్మిట్ అయ్యారంట. ఏం నిజంగానే దాడులు చేస్తుందా కాంగ్రెస్? మరి మొన్నటి వరకు టీఆర్ చేసిన పని అది కదా, అదే చేశారు కదా. వాళ్ళు చేసింది ఇదంతా, వాళ్ళు నేర్పింది. వాళ్ళే దాడులు చేసేవాళ్ళు, వాళ్ళే ఎన్నికల డబ్బులు పెట్టి గెలిచేవాళ్ళు, వాళ్ళే ఎమ్మెల్యేలని పార్టీ మార్పించేటోళ్ళు. ఇప్పుడు అదంతా మిగతా వాళ్ళు కూడా నువ్వు నేర్పిందే కదా, అందరు చేస్తారు అదే పని. ఇక ఎక్కడో ఒక గ్రామంలో అక్కడ స్థానికంగా ఉన్న 2 లీడర్ల మధ్య జరిగిన పంచాయతీని పార్టీకి పోయడం ఏముంది? ఇప్పుడు చాలా చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా అలయన్స్ అయింది కదా, కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ అయింది. ఈ 5-6 కలిసి కూడా కొన్ని చోట్ల అలయన్స్ అయ్యారు.
బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా కలిసినాయి. అవును. లోకల్ బాడీ ఎలక్షన్స్కి పార్టీ గుర్తుండదు. ఉమ్. అక్కడ స్థానికంగా ఉండే లీడర్లను బట్టి ఉంటుంది. వాళ్ళు ఎట్లా అలైన్ చేసుకొని గెలుస్తారన్నది అక్కడ స్థానిక నాయకత్వానికి అప్పచెప్తుంది. ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ గారు క్యాండిడేట్లను సెలెక్ట్ చేయడానికి. ఉమ్. గ్రామశాఖ మండల ప్రెసిడెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఎన్నికల పాల్గొంటారు, వాళ్ళే గెలుస్తారు. ఓకేనా. ఇంకో మరో అంశం ఏంటంటే పార్టీలో కొనసాగుతూ ఉన్నారా మీరు? ఖచ్చితంగా పార్టీలో ఉంటారు. ఎందుకంటే మీకు అవకాశాలు బయట అనేక అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి పేరు వస్తూ ఉంది. మాట్లాడేటోళ్ళు కొన్ని పార్టీలో లేకరు స్వాగతిస్తూ ఉన్నారు, ఎందుకంటే పదవి రాలేదని. రెండే పార్టీలోనే కదా తెలంగాణలో. ఇంకే పార్టీలు ఎక్కడ ఉన్నాయి? టీఆర్ఎస్ కాంగ్రెస్. వాళ్ళ టీఆర్ఎస్ లకెళ్ళే కాంగ్రెస్ లేదంటారా? బీజేపీ తెలంగాణలో కష్టం కదా, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ల కన్నా బీజేపీకి తక్కువ సర్పంచ్లు వచ్చినాయి. 500, 600 ఇండిపెండెంట్లకు వస్తే 200 కూడా బీజేపీ 2 విడతల్లో రాలేదు. సో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో బీజేపీని పెద్దగా జనాలు పట్టించుకోరు. ఇక్కడ కులమత భేదాలు తక్కువ ఉంటాయి తెలంగాణలో. మతాల కోసం కులాల కోసం ఇక్కడ కొట్లాడి ఉండవు, ప్రజల కోసం కొట్లాడతారు ఇక్కడ. ఏం కల్వకుంట్ల కవిత కూడా ఈ మధ్యకాలంలో మొత్తం యాంటీ బీఆర్ఎస్ అయిపోయింది. అవును. ఏందన్నా, ఏంది ఆమె స్టోరీ ఏంది? ఆమె అప్పుడు మాట్లాడాల్సి ఉండే, అధికారం అంతా పోయినాక మా పార్టీ మంచిది కాదు చెడ్డది కాదు అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారు? అప్పుడే మాట్లాడాలి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఆమె పోరాటం చేయబోతా ఉందని చెప్తా ఉంది. ఆమె అడుగులు పడతా ఉన్నాయని చెప్తా ఉంది. లేదు, అగ్రకులాలు ఎప్పుడు కూడా సామాజిక తెలంగాణ తీసుకురాలేవు. ఈ దేశంలో చివరి వ్యక్తి పేదవాడో, దళితుడో, గిరిజనుడో, బీసీనో వీళ్ళు సామాజిక తెలంగాణ అంటే బాగుంటుంది. కానీ అప్పర్ క్యాస్ట్లో పుట్టి అప్పర్ క్యాస్ట్లో అధికారాన్ని అనుభవించి మొత్తం పోయినా కానీ సామాజిక తెలంగాణ అంటే మరి మీ పార్టీకి ఇప్పుడు పెట్టబోయే పార్టీకి ఆమె అధ్యక్షురాలు ఒక గిరిజను పెట్టగలదా, ఒక ముస్లిం పెట్టగలదా? ఆమెతో కాదది. వాళ్ళ పార్టీతో కాదు, వాళ్ళ క్యాస్ట్తో కాదు, వాళ్ళ నాయనతో కూడా కాదు. సామాజిక తెలంగాణకి వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకం. వాళ్ళు సామాజిక తెలంగాణ అంటే వాళ్ళు అసలు వాళ్ళ పార్టీలో చివరి చైర్లో కూర్చోవాలి. ముందు నువ్వు కూర్చున్నట్టుగా ఆ సామాజిక తెలంగాణకు సంబంధించిన ఎవరైతే అట్టడి వర్గాలు అంటరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవాలి. ఆమె వెనక కూర్చుంటే తిట్టొచ్చి. ఓకే, గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి నాలాగానే ఉంది అని చెప్పేసి గతంలో చెప్తుండే. ఇప్పుడు వేషధారణ మార్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణ విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి ఉందో ఆ వేషధారణ కనిపిస్తుందా కవితలో? ఇప్పుడు ఆమె తీరు చూస్తుంటే రంగు భాష అది మారినట్టుంది తప్ప తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమె చేసిన లిక్కర్ వ్యాపారాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఏమో ఆమె రేవంత్ రెడ్డి నడిపిస్తుండు అని చెప్పేసి బీఆర్ఎస్ స్వయాన ఎమ్మెల్యేలే అంటా ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద బూతున్నారు కదా. ఆమె ముందు నుంచి కూడా వాళ్ళ కుటుంబం నుంచి విడిపోయి వచ్చింది కదా. అవును. సో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పంచాయత్ తప్ప ఇందులో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పాత్ర ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఆమె వెంట నడిచేటువంటి బీసీలకు కావచ్చు, ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏం చెప్పదలుచుకోరన్నా? నమ్మచ్చు ఆమె దగ్గర ఏమున్నది? ఆమె ఎనీ టైమ్ వదిలిపెట్టి నాయన కాడికి పోతుంది. మళ్ళా ఆమెది పార్టీ కాదు కదా, ఇంకా అసలు ఆమెకు కాన్సెప్ట్ కూడా లేదు ఆమెకి. కాదు, కేసీఆర్ని ఇంత విమర్శిస్తూ ఉంది, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయే అవకాశం ఉందంట. తండ్రి కూడా ఆమె ఏమన్నా తినదా? హరీష్ రావు, నువ్వు అనుకున్నంతగా మాది మా బంధుత్వము రక్త సంబంధం మాది. అవును. మా నాయన మా అన్న మేము రక్తబంధం, నువ్వు విడగొడితే విడిపోయేంత స్థితిలో లేవు, మాది రక్త సంబంధం, మేము విడిపోమన్నది. మేము తాత్కాలికంగా బయటగా వేరు ఉండొచ్చు కానీ మాది రక్త సంబంధం, నువ్వు విడగొడితే విడిపోయే బంధం కాదు, మాది రక్త సంబంధం అంటుంది. అంటే ఎనీ టైం వద్దని కదా అర్థం. ఓకే, చాలామంది ఉద్యమకారులకు కల్వకుంట్లకు అయితే ఫోన్ చేసింది, మీకు చేసింది అన్నట్లా? నాకు చేయలేదు, నేను ఆమెకు వ్యతిరేకం కదా. అంటే కలుపుకోయే ప్రయత్నం చేస్తున్నాను. లేదు, నేను ఆమెకు వ్యతిరేకమని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండే లీడర్లకు చేసేంత ఆమెకు ఏమున్నది చెప్పు. ఆమె దగ్గర తిరగడానికి ఆమె నాకైనా తెలంగాణలో ఇక పెద్దగా ఏం పని చేసింది చెప్పండి? ఆమె చేసి కేవలం బంతిపూలు ఆట ఆడింది ఆమె. నేను బోయిలో ఏం ఉద్యమం చేసినో ఇక్కడ ఉన్నట్టు యువత అంతా చూసింది. నేను ఆమెతో ఎందుకు తిరుగుతా? ఆమె నాతో తిరగాలి, ఎందుకంటే ఆమె సామాజిక తెలంగాణ అంటుంది కదా. నన్ను పార్టీకి అధ్యక్షుని చేయాలి సామాజిక తెలంగాణ చేతదా? నేను ఆమె చేస్తా అంటే పోతావా? చేసి నేను కాదు, ఇప్పుడు అందులో ఉన్న దళితులు ఉన్న వాళ్ళని చేయమనండి, అందులో ఉన్న బీసీలు వాళ్ళని చేయమనండి. అసలు ఆమె ముఖ్యమంత్రి పదవికి గురిపెట్టింది కదా. ఆమె దళితుల్ని, గిరిజన్ని, ముస్లింని ఎట్లా చేస్తుందని మనం అనుకుంటాం? సీఎం కావాలా? సీఎం పదవి ఆమె తీసుకొని పార్టీ అధ్యక్షుడు ఇసుకిస్తుందా? ఏమో మార్పు వచ్చింది. ఆమెలో మార్పు రాదు. ఆమె మారింది ఎందుకంటే ఆమెది తెలంగాణలో క్యారెక్టర్ పోయింది. ఆమెది తెలంగాణలో పడిగే పతారంతా పోయింది. ఇప్పుడు దాన్ని బిల్డప్ చేయడం కోసం కేవలం జనం బాట పెట్టింది పైసలతోటే. నేను నాకు ఒకటే ఛాలెంజ్ వేస్తున్నా ప్లస్ టీవీ నుంచి, ఆమె పోయే కాడ మీటింగ్ కాడ ఓ 1000 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వద్దు. ఎంతమంది అవుతారో చూద్దాం.
ఓకే, అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు వేస్తున్నారు అంటారా ఇప్పుడు? ఆమె కూలి తీసుకొస్తుంది అందరినీ. ఏమో అభిమానులు వస్తా ఉన్నారు. ఆమెకు అభిమానులు ఏమిటి, ఆమె ఏం చేసిందని? ఆమె ఏం చేయలేదు. కేసీఆర్ చేసిందంటే నమ్ముతారు తెలంగాణ కోసం. ఆమె ఏం చేసింది, వాళ్ళ టీంలో ఉన్నది. ఓకే, నాయకుడు కేసీఆర్, ఆయనకు పోద్ది. కానీ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మేము చేసినట్టు ఎట్ట కూరుతుంది? కాదు, అది కేసీఆర్ నాయకుడు అయితే నాయకుడు కాదు, ఉద్యమకారుడుగా. ఉద్యమకారుని అంగీకరిస్తే నో ప్రాబ్లం. ఆయన ఉద్యమకారుడే, తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండు. ఓకే, అంటే ఆయన ఏమైతే కాదు అది. ఈ కల్వకుంట్లకు అయితే సంబంధం. అందులో ఒక ఉన్న 1,00,000 మందిలో ఆమె గుంపులో ఆమె ఒక గుంపు, బంతిపూలలో ఆమె బంతిపూ, అంతే. ఓకే, ఓకే అన్న, ఫైనల్గా అయితే కాంగ్రెస్లో యువకులకు ప్రధాన పాత్ర ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు మీరు? అంటే ఇప్పుడు మనం మొన్ననే వచ్చిన 2 ఏళ్ళు, ఇంకా టైం చాలా ఉంది. వచ్చే ఎలక్షన్స్, వచ్చే చైర్మన్లు, పార్టీ పదవి, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ అడుగుతా ఉన్నా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా పార్టీలో పనిచేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి వాళ్ళందరికీ కూడా పదవులు రావాలని చెప్పేసి ప్లస్ టీవీ తరఫున కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి వస్తే ఇంకా అనేక మంది ఇన్స్పైర్ అయ్యి యువత రాజకీయాల్లోకి రావడానికి అడుగులు వేస్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళని కాంగ్రెస్, అంటే ఇట్లాంటి వాళ్ళని కాంగ్రెస్ ఆదుకుంటే, ఎందుకంటే ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు. సో దయచేసి కాంగ్రెస్ కూడా ఆ దిశగా ఆలోచించాలి. అట్లాగే ఎవరైతే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచినటువంటి యువతను కూడా ఆదరించి వాళ్ళకు ఫండింగ్, గతంలో ఫండింగ్ లేదని చెప్పిండు. ఆ ఫండింగ్ రాదేమో అన్న భయంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా పార్టీ ఆదుకోవాలి. ఆ దిశగా మీరు కూడా మాట్లాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్న. ఏదైతే మార్వాడీల ఇష్యూ కూడా బలంగా ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజుల్లో రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి కానీ మార్వాడి లేని ఊర్లు లేవు. అనేక బంగారం షాపులు ఎత్తేస్తూ ఉన్నారు. అందుకే అన్నలాంటి వాళ్ళకు ఖచ్చితంగా మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం పంచుకుంటామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.